దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఘనమైనటువంటి యేసుక్రీస్తు నామములో, ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతూ ఉన్నాను. జోయల్ చాప్టర్ 2 verse 12 I am రీడింగ్. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. Yet even now declares the Lord, return to me with all your heart, with fasting, with weeping and with mourning. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మమ్మల్ని మర్చిపోయినటువంటి దేవుడవై ఉన్నదలకు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభువా, మేమందరము తండ్రి సంఘముగా ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఆరాధనలో పాలుపులు పొందడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మామా గృహాలలో ఉండి ప్రభువా, ఇక సమయంలో నేను ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా మీరు మాతో కూడా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన చేసినటువంటి స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా ప్రార్థనలు మీరు విన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, యొక్క సమయములో మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నేను వట్టివాడను మట్టివాడను మీ సిల్వ చాటును మరుగుపరిచి ఉదయకాల సమయంలో మా అందరితో మీరే మాట్లాడి ఆత్మీయ మేళ్లు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినము ధ్యానము కొరక ఏర్పాటు చేసుకున్న అంశము, ఇకనైనా దేవుని తట్టు తిరుగుడి. ఇకనైనా దేవుని తట్టు తిరుగుడి. అట్లీస్ట్ నౌ టర్న్ టు గాడ్. అట్లీస్ట్ నౌ టర్న్ టు గాడ్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాట వినకుండగా, దేవుని యొక్క మాట పెడచెవిన పెట్టి పాపము చేస్తున్నటువంటి సమయంలో మరి యోవేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, దేవునికి మీరు వ్యతిరేకంగా వెళుతూ ఉన్నారు కనుక దేవుని యొక్క మరి ఉగ్రత మీ మీదికి రాబోతుంది, మీరు మారాలి, దేవుని తట్టు తిరగాలి అని యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ మరి దేవుడు చేయబోయేటువంటి నాశనము ఎలా ఉంటుందో అధ్యాయములో తెలియజేస్తూ 12వ వచనములు అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు ప్రవక్త దేవుని యొక్క మాటను ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, అట్లీస్ట్ నౌ, ఇప్పుడైనా, ఇకనైనా మీరు దేవుని తట్టు తిరగండి. దేవుని ఉగ్రతకు మీరు బలి కాకండి. మీ తప్పిదములు, మీ పాపములు ఒప్పుకొని ప్రభు తట్టు తిరిగి ప్రభువును వేడుకొనండి అని యోవేలు ప్రవక్త మరి ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి,
మరి మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని దేవుని దగ్గర మొరపెట్టండి అని చెప్పి యోవేలు ప్రవక్త వారి జ్ఞాపకం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట అట్లీస్ట్ నౌ, ఇకనైనా అని ఒకవేళ మా మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి పొరపాటు చేస్తున్నట్లయితే, ఒక వ్యక్తి పాపము చేస్తున్నట్లయితే, ఒక వ్యక్తి తప్పిదము చేస్తున్నట్లయితే, ఆ వ్యక్తిని దేవుడు చూసి దేవుడు ఏమంటాడంటే కొన్ని హెచ్చరికలు చేస్తాడు, కొన్ని గమనికలు ఇస్తాడు. గాడ్ విల్ కాషన్ us. నీవు ఆ తప్పు చేయకుండా ఉండాలన్నప్పుడు దేవుని యొక్క హెచ్చరిక మన జీవితంలో మనం ఏం చేయాలంటే దాని పరిగణలోనికి తీసుకొని దేవుని తట్టు తిరగాలని ప్రభు యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడండి. ఒక కాషన్, ఒక హెచ్చరిక, అట్లీస్ట్ నౌ యు టర్న్ టు గాడ్, రిటర్న్ టు గాడ్. ఇకనైనా మీరు దేవుని తట్టు తిరగాలి. ఒక కాషన్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒక వ్యక్తికి గుండె జబ్బు ఉన్నది అనుకుందాం, ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఏమంటాడంటే ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు, వేళకు మందులు వేసుకోవాలి, లేకపోతే నీకు అనారోగ్యం ముదిరి తప్పకుండా నీ ప్రాణమే పోవచ్చు అని డాక్టరు ఆ యొక్క పేషెంట్కు జ్ఞాపకం చేస్తాడు. అంటే అక్కడ కాషన్ ఏంటంటే వేళకు మందులు వేసుకోవాలి, టెన్షన్స్ పెట్టుకోకూడదు. ఓ కాషన్ డాక్టర్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ పేషెంట్ దాన్ని ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ హీ కెన్ సేవ్ హిస్ లైఫ్. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, సమయంలో హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈస్ కాషనింగ్ us that we have to return to him. చాలా సార్లు చాలా విధాలుగా దేవుడు మనకు హెచ్చరికలు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు మనం వినకుండా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం చెవిన పెడుతూ ఉన్నాం కనుక అనేక సమస్యలు మన జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉన్నాము కనుక ప్రభు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యు లిసన్ టు మై కాషన్స్. నా యొక్క హెచ్చరికలు మీరు గమనించండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ధ్యానించుకుంటూ వెళితే దేవుడు ఏ విధంగా హెచ్చరికలు చేస్తాడు, హౌ గాడ్ కాషన్స్ us. దేవుడు ఏ విధంగా హెచ్చరికలు చేస్తాడో జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట దేవుడు తన సేవకుల ద్వారా మనకు హెచ్చరికలు చేస్తుంటాడు. గాడ్ కాషన్స్ us through his servants. God cautions us through his servants. తన సేవకుల ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఏషియా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, హోషియా ప్రవక్త, యోవేలు ప్రవక్త, జకరియా ప్రవక్త, ఈ ప్రవక్తలందరి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో హెచ్చరికలు చేశాడు, ఎన్నో గమనికలు వారికి ఇచ్చాడు. God has cautioned them a lot, but they did not return to God. ఒకవేళ జెర్మయా చాప్టర్ 29 వర్స్ 18 లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి, బికాస్ దే డిడ్ నాట్ పే అటెన్షన్ టు మై వర్డ్స్, డిక్లేర్స్ ద లార్డ్, దట్ ఐ పర్సిస్టెంట్లీ సెంట్ యూ బై మై సర్వెంట్స్ ద ప్రాఫెట్స్, బట్ యూ వుడ్ నాట్ లిసన్, డిక్లేర్స్ ద లార్డ్. నిజమే, ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు హెచ్చరిక చేసిన తన సేవకుల ద్వారా వాళ్ళు వినలొల్లని వారిగా ఉంటున్నాము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే. సో గాడ్ కాషన్స్ us through his servants. ఈవెన్ టుడే చాలా సార్లు దేవుడు తన సేవకుల ద్వారా మనకు కాషన్ చేస్తూ ఉంటాడు, మనకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనము వాటిని వినము, చెవిన పెడుతూ ఉంటాం. అందుకే ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, we have to listen to the cautions which God is giving to us through his servants. ఇంకా ఏ విధంగా దేవుడు మనకు మరి హెచ్చరికలు ఇస్తుంటాడంటే గాడ్ కాషన్స్ us through his word. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనకు హెచ్చరికలు చేస్తుంటాడు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం తెచ్చి దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఏమని అంటాడంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, మీరు అలా చేసినప్పుడు
మీ జీవితము బాగుంటుందని చాలాసార్లు దేవుడు తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రము మొదటి 5 పుస్తకములు, ద లా ఆఫ్ మోసెస్, గాడ్ హెస్ గివెన్ దెమ్ యాజ్ ఎ కాషన్. ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి, యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ అని పాత నిబంధన గ్రంథములు చూసినట్లయితే దేవుడు మరి వారికి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ఇచ్చి హెచ్చరికలు చేశాడు. మరి ముఖ్యంగా ఎక్సోడస్ చాప్టర్ 20 మరి యొక్క నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే 10 ఆజ్ఞలు వారికి ఇచ్చి, యు ఫాలో దెమ్, వాటి ప్రకారంగా జీవించండి, యు మే లివ్ అని తన వాక్యము ద్వారా. నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే యేసయ్య కొండ మీద చేసినటువంటి శ్రేష్టమైన ప్రసంగము, మంచి ప్రసంగము, ఓ క్రైస్తవ విశ్వాసి, ఒక బిలీవర్ ఎలా ఉండాలి, హౌ అ బిలీవర్ షుడ్ బి. యేసయ్య చాలా చక్కగా మాట్లాడతాడు. నిజమే, చాలాసార్లు దేవుని వాక్యాన్ని తెరిచి చదువుతూ ఉన్నప్పుడు God will speak to us. God cautions us. Be like this, be like that. You are going to be blessed అంటాడు. కానీ చాలాసార్లు మనమే దేవుని వాక్యము చదువుతూ ఉంటాము, దేవుని వాక్యము మరి గమనించకుండా చాలాసార్లు ఆ హెచ్చరికలు మన జీవితంలో మర్చిపోతూ ఉంటాము. So God cautions us through his servants. God cautions us through his word. And God cautions us through incidents, through situations. సంఘటనల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, హెచ్చరికలు చేస్తుంటాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఈ భూమి మీద మానవులను నిర్మించినందుకు దేవుడు తన హృదయములో సంతాపము నొంది నొచ్చుకున్నాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. కారణం ఏంటనగా లోకమంతా కూడా పాపముతో నిండిపోయిన పరిస్థితి. అందుకే దేవుడు అనున్నాడు, నోహావుకు చెప్పాడు, అందరికీ చెప్పు, కొన్ని దినములలో ఈ లోకము నాశనము కాబోతూ ఉన్నది. నోహావు ద్వారా అనేక సార్లు దేవుడు ఆనాడు ప్రజలకు హెచ్చరిక చేసినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికను వాళ్ళ యొక్క జీవితంలో గమనించలేకపోయినారు. ఆది కాండం 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా చూసినట్లయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. Now the earth was corrupt in God's sight and then earth was filled with violence. అటువంటి ఆ సమయంలో దేవుడు ఒక మంచి పాఠం నేర్పించాడని చెప్పాలి. ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనములో, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేసేదనని నోహావుతో చెప్పెను. అయ్యా నోహావు, నీ కొరకు ఒక ఓడ సిద్ధము చేసుకో, నీ కుటుంబం కొరకు ఓడ సిద్ధము చేసుకో అని నోహావుతో దేవుడు సెలవిచ్చినాడు. నోవా ఆ విధంగా ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుడి ప్రణాళిక ప్రకారంగా కుటుంబం ఓడలోనికి ప్రవేశించింది. ఆ తర్వాత జతలుగా పశువులు, పక్షులు, మృగములు ఆ యొక్క ఓడలో ప్రవేశించినట్టుగా చూస్తున్నా. ప్రచండమైన వర్షం భూమి మీద, ఏమీ లేకుండగా ఓడలో ఉన్నవారు తప్ప అంతా కూడా తుడిచిపెట్టబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరిగిన ఆ సంఘటన ఈ రోజు మనకందరికీ హెచ్చరికగా ఉంటూ ఉన్నది. ఒకవేళ దేవుని మాట వినకపోతే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క మాటలు పెడచెవిన పెట్టినట్లయితే మన జీవితంలో ఏమి జరగబోతుందో ఆ సంఘటన ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనకు మాట్లాడుతున్నాడు. అందుకే we have to return to God, we have to turn to God అనే ఒక సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. సొదొమ గొమొర్రా పట్టణములను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనములో
భయంకరమైన పాపము సొదమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు అప్పుడు యెహోవా సొదమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించెను. పట్టణము మైదానము అన్నీ కూడా కాలిపోయినట్టుగా చూస్తున్నాం. ఆ సంఘటన ఈరోజు మనకు ఒక హెచ్చరికగా ఉంటూ ఉన్నది, ఒక గమనికగా ఉంటూ ఉన్నది. When we go away from the Lord, when we made God to cry, definitely we are going to face severe punishment in our lives. ఆ యొక్క సంఘటనలు మనకు ఈరోజు కాషన్గా ఉంటూ ఉన్నాయి, ఒక హెచ్చరికగా ఉంటూ ఉన్నాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతే కాకుండా భూకంపాలు, కరువులు, సునామీలు, మరి ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి COVID-19 ఎంత భయంకరమైన వైరస్ ఈ భూమి మీద ఉన్నదో మనకందరికీ తెలుసండి. మొట్టమొదట ఈ వైరస్ ఒక దేశంలో ప్రారంభించబడినప్పుడు అందరు అన్నారు ఆ యొక్క దేశము దేవుని యొక్క దృష్టిలో చాలా చెడ్డదిగా ఉన్నది కనుక, ఆ దేశంలో వాళ్ళు చాలా పాపము చేస్తున్నారు కనుక దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది అన్నారు. కానీ అదే వైరస్ ఈ రోజు 210 దేశాలలో ఉన్నది. ఈ వైరస్ ప్రారంభించబడి అందరూ చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, మనమందరం కూడా పాపము చేస్తూ ఉన్నాము, మనమందరం కూడా దేవునికి దూరం అయిపోయినాము, దేవుని ఉగ్రత మన మీదికి వచ్చింది. ఎవ్రీ పర్సన్ హస్ రియలైజ్డ్ ఇన్ హిస్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ దట్ వీ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఇది నిజం, ప్రతి ఒక్కరు అనుకున్నటువంటి మాట. ఈవెన్ టుడే వైరస్ ఈస్ లివింగ్ విత్ అస్. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ వాట్ టైం. వి ఆర్ లివింగ్ అలాంగ్ విత్ ద వైరస్. అది ఎట్లా మనకు సోకుతుందో, అది ఎట్లా సంక్రమిస్తుందో మనకు తెలియదు. అటువంటి భయంకరమైన దినాల్లో ఉంటూ ఉన్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాము, నిజంగా ప్రతి మనిషి మారాలి, దేవుని తట్టు తిరగాలి అని అనుకుంటున్నామే కానీ చాలాసార్లు దేవుని తట్టు తిరగలేకపోతున్నాం మన యొక్క జీవితంలో. అందుకే ప్రభు మళ్ళొక్కసారి ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లీస్ట్ నౌ టర్న్ టు గాడ్. దేవుడు హెచ్చరికలు ఎలా చేస్తున్నాడంటే, గాడ్ ఈస్ కాషనింగ్ అస్ త్రూ హిస్ సర్వెంట్స్, గాడ్ ఈస్ కాషనింగ్ అస్ through his word, God is cautioning us through incidents, through situations. At least now we have to turn to God అని ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక రెండు సందర్భాలు దేవుని యొక్క హెచ్చరికను గమనించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క హెచ్చరికకు లోబడినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. Those who did not obey to the caution of the Lord, those who did not give ear to the caution of the Lord. ఒకవేళ ఆ విధంగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో చదివినట్లయితే ఒక వ్యక్తిని చూస్తున్నాము. జాషువా చాప్టర్ 17, ఆకాను అనే వ్యక్తిని అక్కడ చూస్తూ ఉన్నాం. ఆకాను అనే వ్యక్తిని అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చినాడు, యెరికో పట్టణము నిషిద్ధమైన పట్టణము, దానిలో ఉన్న ప్రతిదీ కూడా శపించబడినది, నిషిద్ధమైనది, దానిలో నుండి మీరు ఏది కూడా తీసుకోకూడదు, దాన్ని ముట్టడి వేసినప్పుడు అన్నప్పుడు ఆకాన్ ఏం చేసినాడంటే, ఆశపడి తాను చేసిన పని ఏంటంటే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనములో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అయిపోయింది అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం అతన్ని చూచాడు. దేవుడు ఏది చేయకూడదని చెప్పాడో ఆకాను అదే చేశాడు. అయితే మరుసటి దినమున జరిగిన సంగతి ఏంటనగా,
హాయ్ అనే చిన్న పట్టణం మీదికి ఇశ్రాయేలులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అది చాలా చిన్న పట్టణము, చాలా సులువుగా ఆ పట్టణాన్ని జయించవచ్చు. కానీ ఇశ్రాయేలులు యుద్ధానికి వెళ్ళి అక్కడ 35 మంది చనిపోయినారు. అప్పుడు ఆ వార్త విని యెహోషువ ఏం చేశాడంటే ఏడ్చి దుఃఖపడుచు బట్టలు చింపుకున్నాడు. అయ్యా, ఏమిటి సంగతి అని అడిగాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే 7వ అధ్యాయం 11వ వచనంలో, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలోని కొంత తీసుకొని దొంగిలించి బొంకి తాను సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూసారా? కాబట్టి ఆకాను దేవుని యొక్క మాటను మీరినాడు. ప్రియమైనటువంటి దేవుడులారా, ఆకాను యొక్క అవిధేయత, ఆకాను యొక్క పాపము ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ చుట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకంటాడు యెహోషువ హెచ్చరిక చేశాడు. యెహోషువ హెచ్చరిక చేశాడు. జాషువా చాప్టర్ 7:13 అక్కడ మాట్లాడతాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీరు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండట నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఓ కాషన్ చేశాడు. మనం ఎవరో పాపం చేశాము, శపితమైన దానిలో నుండి మనం దొంగిలించాము, ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పండి అని అడిగాడు. ఆకాను మాత్రము దాన్ని ఒప్పుకోలేకపోయినాడు. గాడ్ హెస్ గివెన్ హిమ్ ద టైమ్, గాడ్ హెస్ గివెన్ హిమ్ ద కాషన్ టు కన్ఫెస్ హిస్ సిన్, బట్ హి డిడ్ నాట్ డూ దాట్. జరిగిన సంగతి ఏంటంటే ఆఖరికి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చిందనగా ఆకాను పేరు వచ్చింది. అప్పుడు ఆకాను అంటాడు, నేననయ్యా అంటాడు, నీకు సమయం ఇవ్వబడింది, అవకాశం ఇవ్వబడింది, అప్పుడు నీవు మాట్లాడలేదు, నీ పాపాన్ని ఒప్పుకోలేదు, ఇప్పుడు మాత్రము నీవు శిక్షకు అర్హుడవు. తీసుకొని వెళ్ళారు, రాళ్లతో కొట్టి చంపారు. బికాస్ హి డిడ్ నాట్ గివ్ హిస్ ఇయర్ టు ద కాషన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క హెచ్చరిక మనకు వస్తున్నప్పుడు నిజంగా దాని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేసుకొని మనం చేస్తున్న పొరపాటు, మనం చేస్తున్న తప్పును ఒప్పుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు రెండవ వ్యక్తినగా ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నిజంగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎంత మొండివారంటే, ఎంత బండలాంటి హృదయములంటే, దేవుని ఎంత బాధ పెట్టినారో ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఏషియా గ్రంథము, ఈ అధ్యాయాలు చదివినట్లయితే we can easily understand these books. ఎన్నిసార్లు చెప్పినా వాడు మారలేదండి. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా వాళ్ళు మారలేదు. దేవుని మాట వాళ్ళ జీవితంలో వాళ్ళు వినలేదు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము 5వ వచనములో చూసినట్లయితే 4వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. జెరమయా చాప్టర్ 19:4 ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు, వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి దీపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపి ఉన్నారు. వర్స్ 5 says, నేను విధించిన విధింపనిదియు సెలవివనిదియు నా మనస్సునకు తోచనిదినైనా ఆచారమును ఆచరించిరి, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠము కట్టిరి. నిజంగా ఇశ్రాయేలు చేసిన పాపములు జ్ఞాపకం చేసుకుంటే అన్య దేవతలను పూజించినారు, నిరపరాధులను బాధ పెట్టినారు. దేవుడు ఇవ్వనటువంటి కమాండ్మెంట్ ఏంటంటే హ్యూమన్ సాక్రిఫైస్. నరబలి అనేది దేవుడు వారికి ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ అన్య దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ గివింగ్ హ్యూమన్ సాక్రిఫైస్. వీటి విషయం ఎంత హెచ్చరించాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఇర్మియా గ్రంథములో ప్రాఫెట్ జెరమాయా has prophesied for 23 years, not one day, 2 days. According to the word of God, he has prophesied 23 సంవత్సరాలు ప్రవచిస్తూ వచ్చాడు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, దేవుని బాధ పెడుతున్నారు, దేవుని తట్టు తిరగండి. God has given them ample time, but they did not listen to God. వాళ్ళు దేవుని యొక్క మాట వినలేదు.
వినకపోతే జరిగిన సంగతి ఏంటంటే దేవుడు వాళ్ళని ఏం చేసినాడంటే జెర్మయా చాప్టర్ 21:7, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వారందరినీ కూడా బబులోను దేశమునకు బానిసలుగా పంపించారు. గాడ్ హస్ సెంట్ దెమ్ యాజ్ స్లేవ్స్ టు ద ల్యాండ్ ఆఫ్ బాబిలోన్. గాడ్ హస్ కాస్టెడ్ దెమ్ ఎ లాట్, 23 long years, but they did not listen. Yes, my dear friends, ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆకాను దేవుని హెచ్చరికను గమనించకుండా రాళ్లతో కొట్టి చెప్పబడ్డాడు. ఇశ్రాయేలులు దేవుడు చేసిన హెచ్చరికను వాళ్ళు గమనించకుండా బబులోను దేశమునకు బానిసలుగా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క మరి హెచ్చరికను గమనించిన వ్యక్తులుగా వారిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Those who obeyed to the caution of the Lord. మొట్టమొదటి వ్యక్తి లేదా మొట్టమొదటి సందర్భము నినివే పట్టణము. పీపుల్ ఆఫ్ నినివే. జోనా చాప్టర్ 3:4. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా యోనా చెప్పాడు, ఓ నినివే పట్టణస్థులారా, ఇంకా 40 దినములలో ఈ పట్టణము నాశనం కాబోతున్నది అని ఎప్పుడైతే యోనా ప్రవక్త ప్రవచించినాడో 5వ వచనములు అంటాడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆల్ ఆఫ్ దెమ్ దే సాట్ ఇన్ ద ashes with sackcloths. దేవుడు హెచ్చరిక చేశాడు 40 దినాలలో నాశనం అయిపోతుంది అని. గాడ్ హెస్ గివెన్ దెమ్ యాంపిల్ టైమ్ 40 days. నేను అనుకుంటాను ప్రవక్త ప్రవచించిన వెంటనే 40 దినాలు కాదు, కానీ వెంటనే వాళ్ళందరూ కూడా ఆ మాట వినగానే, ఆ హెచ్చరిక రాగానే దే ఆల్ కేమ్ టుగెదర్. దే స్టార్టెడ్ ప్లీడింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ లైక్ ఫర్గివ్ us. నిజంగా మనం ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన తట్టు తిరుగుతామో దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు డిస్ట్రాయ్ చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఏమనుకున్నాడంటే ఎప్పుడు వాళ్ళు తన తట్టు తిరిగారో దేవుడు వారిని శిక్షించకుండా మానిన దేవుని వాక్యం సెలవిస్తున్నదండి. నినివే పట్టణస్థులు హెచ్చరిక రాగానే when they heard the caution of the Lord, immediately they have turned to God. That's what we are supposed to do today. ఎన్నో కాషన్స్, ఎన్నో హెచ్చరికలు ప్రభు మనకిస్తున్న సమయంలో మనం హెచ్చరికలు గమనించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ సందర్భము లూకా సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని చూస్తున్నాం. We are seeing the prodigal son in Luke chapter 15. ఈ యొక్క చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తిలో భాగము తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం వలన with all unnecessary things, with worldly sins, తన డబ్బంతా పాడు చేశాడు. పరిస్థితి ఎలా వచ్చిందంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలి. అక్కడ దేవుడు మాట్లాడాడు. గాడ్ హస్ కాషన్డ్ హిమ్. అక్కడ బుద్ధి ఇచ్చాడు, అక్కడ జ్ఞానం ఇచ్చాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఆ వ్యక్తి తనలో తను ఆలోచన చేసుకొని, అయ్యో నా తండ్రి ఇంట కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. దే హ్యావ్ సఫిషియంట్ ఫుడ్. వాట్ ఈస్ దిస్ సిచ్యుయేషన్ టు మీ? వాట్ ఈస్ మై కండిషన్ టుడే? When God has cautioned him through a situation, he has turned to God. తండ్రి దగ్గరికి వచ్చాడు.
తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపము చేసి ఉన్నాను. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే 24వ వచనములో తిరిగి కుమారుని యొక్క స్థానమును ఆ యొక్క కుటుంబంలో సంపాదించుకున్నాడండి. When God has cautioned them, people of Nineveh and prodigal son, they have turned to God and they were blessed. దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మన గృహాలలో మనం కూర్చొని ల్యాప్టాప్స్లో కానివ్వండి, డెస్క్టాప్స్లో కానివ్వండి, మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మనం ఊరికే దేవునితో తిరగాలని అనుకోవడం కాదు, కానీ రియల్లీ వీ హ్యావ్ టు టర్న్ టు గాడ్. ఏంటి దేవునితో తిరగడం అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, వాట్ డు యు మీన్ బై రిటర్న్ టు గాడ్? దేవుడు అంటే భయం లేని తనము, దేవుని యొక్క మాట అంటే పెడచెవిన పెట్టడము, దేవుడు అలాగే చెప్తాడు, మేము ఇలాగే చేస్తామనే స్వభావంలో నుండి మనమందరము మారాలి. మనమందరం మారాలి. మన మనసులు మారాలి, మన అలవాట్లు మారాలి, మన పద్ధతులు మారాలి. మనం చేస్తున్న పాపాన్ని మనం ఒప్పుకోవాలి. నో వన్ ఈజ్ రైచియస్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఒక్కరిని తప్పిపోతూ ఉంటాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనము మన పాపములు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నమ్మదగిన వాడు గనుక మన పాపములు ఆయన క్షమిస్తాడని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని చూస్తూ ఉన్నాం, పరిస్థితులు కళ్ళారా చూస్తూ ఉన్నాం, అనుకుంటూ ఉన్నాం ఇంకా మనుషులు మారలేదు, ఇంకా మనుషులు మారలేదు అని అంటున్నాం, కానీ మనము మారినామా? వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్, స్టిల్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు గాడ్ అంటున్నా, కానీ మనం వచ్చినామా? మన జీవితంలో మార్పు కలిగిందా? మనం దేవుని దగ్గర తిరుగుతూ ఉన్నామా? ఎక్కడ తప్పిపోయినాం? ఎక్కడ దేవునికి దూరంగా వెళ్ళిపోయినాం? ఏ స్థితిలో దేవుని బాధ పెడుతున్నాం? ఎక్కడ దేవుని అవమానపరుస్తూ ఉన్నాము? ఆ సంగతులు గుర్తుకు తీసుకొని వస్తాం. ఒకవేళ తప్పు చేసినట్లయితే ప్రభా నన్ను క్షమించు అందాం. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మరి నిజంగా అంటాడు జకరియా గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనములో, మీరు ఆయన తట్టు తిరుగుడి, ఆయన మీ తట్టు తిరుగును. యు టర్న్ టు హిమ్, హీ విల్ టర్న్ టు యూ. ఎంత సంతోషం కదా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం, 2 Chronicles chapter 7 verse 14, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచేయడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని తట్టు తిరిగినట్లయితే, మన చెడు నడతలు మానుకున్నట్లయితే, ఆయన నామములో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మన దేశమును స్వస్థపరుస్తాడండి. సో వీ హ్యావ్ టు రిటర్న్ టు గాడ్. 91వ కీర్తన 10వ వచనములో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఇఫ్ యు రియల్లీ టర్న్ టు గాడ్, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. 34వ కీర్తన 7వ వచనం ప్రకారంగా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ us. Psalm 34 verse 7. ప్రియమైనటువంటి దేవుడిలారా, ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా నిజంగా ప్రభు తట్టు తిరగాలని ఆశపడుతున్నామా? తిరగాలి. ప్రభు తట్టు తిరగాలి. తిరగకపోతే యేసయ్య వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనములో, నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ప్రభు తట్టు తిరగకపోతే ఎత్తబడి గుంపులో మనం ఉండము, ఈ భూమి మీద విడివబడతాము.
ఇప్పుడున్న శ్రమల కంటే, ఇప్పుడున్న కష్టాల కంటే, ఇప్పుడున్న ఇబ్బందుల కంటే 7 సంవత్సరాల శ్రమకాలములో భయంకరమైన శ్రమకు మనం గురి అయిపోతాం. So God is cautioning us. God is asking us to return to Him. Let us give ear. Let us give seriousness to His caution. What God is cautioning us today. కాబట్టి ప్రభు ఉదయకాల సమయంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు, అందరిని హెచ్చరిస్తున్నాడు. ఇకనైనా దేవుని తట్టు తిరగండి. అట్లీస్ట్ నౌ టర్న్ టు గాడ్. తన ప్రవక్తల ద్వారా, త్రూ హిస్ సర్వెంట్స్, త్రూ హిస్ వర్డ్, through his situations, through incidents, God is cautioning us. ఒక 2 వ్యక్తులు చూసాం. ఆకాను దేవుని హెచ్చరికను గమనించలేకపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని హెచ్చరికను గమనించలేకపోయారు. దానికి మూల్యం వాళ్ళు చెల్లించుకున్నారు. నినివే పట్టణము దేవుని హెచ్చరికను గమనించినారు. తప్పిపోయిన కుమారుడు దేవుని హెచ్చరికను గమనించినాడు. వాళ్ళ జీవితంలో దీవించబడినారు, ఆశీర్వదించబడినారు. ఈరోజు మనం కూడా దేవుని తట్టు తిరిగితే నిజంగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి కీడు నుండి మనలను కాపాడి సంరక్షిస్తాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని పరీక్షించుకొని, ప్రభువా మేము నీ తట్టు తిరుగుతున్నాము నాయన, మా తప్పులు ఒప్పుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు అన్న ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజమే తండ్రి, అనేక సార్లు నీ బిడ్డమైన మమ్మల్ని ప్రభువా మీరు అనేక రీతిలుగా హెచ్చరిస్తూ ఉంటారు. మారాలి అనుకుంటూ ఉంటాము కానీ ప్రభువా, ప్రభు తట్టు తిరగాలి అనుకుంటూ ఉంటాము కానీ ప్రభువా, ఇదిగో సైతానుడు, లోకములో ఉన్న పరిస్థితి తండ్రి మమ్మల్ని ప్రభువా నీ తట్టు తిరగనివ్వవు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ తప్పిపోయినాం, ఎక్కడ నిన్ను మర్చిపోయినాం ప్రభువా, ఎక్కడ నీ మాట వినలేకుండా ఉంటూ ఉన్నామో ఆ సంగతులు గుర్తుకు తెచ్చుకొని ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ తట్టు తిరుగుతున్నాము నాయన, మా మీద దయ చూపించండి. మా దేశము ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను తండ్రి మీరు మెరుగుపరిచి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, వినిన వాక్యాన్ని ప్రతి ఉదయములో నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.